నిఖార్సైన నిజం నిప్పు కణిలా రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు వినేష్ ఫోగట్ కూడా అలానే రగులుతున్నారు. తనకు జరిగిన అన్యాయమని భారత ప్రజలు కూడా ఆ మధ్య గొంతెత్తారు. ఆమె ఆశయాలను గల్లంతు చేసే విజయాన్ని దక్కకుండా చేసిన వారు చాలా మందే ఉన్నారు. అడుగడుగునా తనను వెనక్కి నెట్టాలని చూసిన వారు కూడా ఉన్నారు. రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయంపై, తనకు జరిగిన వేధింపులపై ప్రశ్నించారు. గొంతెత్తి గర్జించారు. అడ్డంకులు వస్తున్నా పోరాటం చేస్తూనే తన ఆటను కొనసాగిస్తూ నడిచారు. ఒలింపిక్స్లో సత్తా చాటారు, కానీ అక్కడ కూడా ఆమెను అణిచివేసే ప్రయత్నం జరిగింది. ఇక ఇప్పుడు మరో దారిలో తన జర్నీని స్టార్ట్ చేశారు. రాజకీయాలకు వస్తూ నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇప్పుడు ఆమె రెజ్లింగ్ రింగ్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన సహచర రెజ్లర్ బజరంగ్ పూనియాతో కలిసి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా వారిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల రెజ్లింగ్ కేటగిరీలో వినేష్ ఫోగట్ ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే తుది పోరులో అమెరికాతో తలపడనుండగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఫోగట్పై అనర్హత వేటు వేశారు. దీంతో ఆమె తనకు రావాల్సిన పథకాన్ని కూడా పొందలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి అడుగులు వేయడం సంచలనంగా మారింది. పార్టీ సీనియర్ నేతల మధ్య వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే తన రైల్వే ఉద్యోగానికి సైతం ఆమె రాజీనామా చేశారు. రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ స్పోర్ట్స్ లెవెల్ 7 ఉద్యోగం చేస్తున్న వినేష్ ఫోగట్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు. హర్యానాలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో కూడా వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ కండువతో కనిపించనున్నారు. త్వరలో జరగబోయే ఈ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియాలు ఇద్దరు పోటీలో నిలవనున్నారు. వారిద్దరి కోసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్ధంగా ఉన్నాయి. చర్కీ దాద్రి, బద్లీ, జులానా నియోజకవర్గాల్లో వినేష్ ఫోగట్ పోటీ చేయనున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే వినేష్ ఫోగట్, బజరంగ పూనియాకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫోగట్ గెలవడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. వినేష్తో పాటు బజరంగ్ పూనియాకు కూడా గెలిపిస్తారని, న్యాయం కోసం వారిద్దరూ ఎంచుకున్న మార్గం సరైందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.